మూడవ ఏపీ ఎస్పీలో రన్ ఫర్ యూనిటీ కొవ్వొత్తుల ర్యాలీతో ఘనంగా ముగింపు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా 3వ ఏపీ ఎస్పీ బెటాలియన్లో రాష్ట్ర డీజీపీ, ఏపీ ఎస్పీ సిపి రాజకుమారి మరియు ఏపీ ఎస్పీ డీఐజీల ఆదేశాల మేరకు కమాండెంట్ ముంద్రగడ నాగేంద్రరావు ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా రన్ ఫర్ యూనిట్తో ప్రారంభమై సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీతో ముగిసింది. బెటాలియన్ సిబ్బంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎం నాగేంద్రరావు మాట్లాడుతూ ఈ వారం రోజులుగా అమరవీరులు ధ్యానిస్తూ వారికి రోజుకొక కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. అలాగే బెటాలియన్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది అందరూ కలయికలు ఈ కార్యక్రమాలు ఘన విజయం సాధించాయని అన్నారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అసిస్టెంట్ కమాండెంట్ డి మురళీకుమార్, ఎస్ మన్మథరావు, ఆర్ఐలు అజయ్ కుమార్, విఠలేశ్వరరావు, రవిశంకర్, డీజీ వివిఎస్వి ప్రసాద్, హరిబాబు, యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీరామ్, యూనిట్ హాస్పిటల్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని రన్ ఫర్ యూనిట్ కార్యక్రమాన్ని నిర్వహించి వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులు అర్పించారు. ఎక్కా దేవాస్ ప్రతిజ్ఞ పోలీస్ సిబ్బంది చేయించి సాయంత్రం ముగింపులో భాగంగా క్యాండిల్ ర్యాలీ అనంతరం 5 నిమిషాలు మౌనం పాటించారు. ధన్యవాదాలు. అలాగే మీడియా సిబ్బంది కూడా మా గురించి మేము చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేసినందుకు మీడియా సిబ్బందికి, అలాగే మాకు మినిస్టర్ స్టాఫ్ మాకు ప్రతి విషయంలో కూడా చేదోడులో ఆదోడులో ఉన్నటువంటి మా యొక్క మినిస్టర్ స్టాఫ్, అలాగే మా సొంత స్కూల్ అయినటువంటి స్కూల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మా హాస్పిటల్ స్టాఫ్, దెన్ రిటైర్డ్ పోలీస్ అధికారులందరూ కూడా ఈ ప్రోగ్రాం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పోలీస్ వారోత్సవాలు ముగిన సందర్భంగా, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా మన డీజీపీ గారు, ఐజీపీ మేడం గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా చనిపోయినటువంటి అమరవీరులందరికీ క్యాండిల్ ర్యాలీ చేసి వాళ్ళ స్థితి దగ్గర 2 నిమిషాలు మౌనం పాటించాలని, దాని తర్వాత ఈ పోలీసు వారోత్సవాలు ముగింపు తెలుసుకుని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత మనం ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి తెలియజేసుకుంటాం. నమస్కారం.